మైన్స్ ఉన్నాయి జాగ్రత్త అని ఇరాన్ మరొకసారి హెచ్చరిస్తోంది. హార్ముజ్ జలసంధి గురించి మరొక కీలక ప్రకటన చేసింది. ఆ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ప్రకటించినట్టు స్థానిక మీడియా కథనాలు చెప్తున్నాయి. పశ్చిమాసియా ఘర్షణలో భాగంగా అమెరికా దాని మిత్ర దేశాల నౌకలను అడ్డుకునేందుకు ఇరాన్ దానిలో సీమైన్స్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు నౌకలు వాటి బారిన పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల ప్రకటన చేసింది. సముద్ర భద్రతా సూత్రాలకు అనుగుణంగా సీమైన్స్ నుంచి రక్షణ కోసం హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోవాలి అని ఐఆర్జీసీ ప్రకటించింది. ప్రస్తుతం ఇరాన్ అమెరికా 2 వారాల కాల్పులకు అంగీకరించిన సంగతి తెలిసిందే. దాంతో యుద్ధం తాత్కాలికంగా ముగిసినట్టు కనిపించింది. అయితే లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేలా కనిపిస్తుంది. వాషింగ్టన్తో ఒప్పందం షరతులకు లోబడి హార్ముజ్ని తెరిచిన టెహ్రాన్ లెబనాన్లో దాడులు ప్రతికాల జలసంధిని తిరిగి మూసేసింది. కాల్పుల విరమణ ఒప్పందం గురించి వైదొలుగుతామని హెచ్చరించింది. మరోసారి హార్ముజ్ మూసివేత మీద కొన్ని గంటల క్రితం ఇరాన్ నుంచి ప్రకటన వస్తే మళ్ళీ ఇప్పుడు ఆ దేశం ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ కీలక సంధి తాజా పరిస్థితి మీద స్పష్టత రావాల్సి ఉంది. కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిన ఇరాన్ మిత్రపక్షాల మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని, దీన్ని ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇట్లాంటి సందిగ్ధ పరిస్థితుల్లో శాశ్వత శాంతి ఒప్పందం అసమంజసం అవుతుందని వ్యాఖ్యానించింది. సీజ్ ఫైర్లోని పలు షరతులు నెతన్యాహు ప్రభుత్వం ఉల్లంఘించిందని దుయ్యబట్టింది. ఇరాన్ హెజ్బుల్లా కండగా నిలుస్తుందని ఐఆర్జీసీ వెల్లడించింది. సీజ్ ఫైర్ విఫలమైతే ఆ బాధ్యత అమెరికాదే అనేది. హమాస్ అనే తీవ్రవాదులు మేము కాపాడుతాం, ఆ తీవ్రవాదులను ఏం చేయొద్దని చెప్పి ఒక దేశం అడుగుతోంది. అదే జరిగితే ప్రపంచంలో ఉన్న తీవ్రవాదులు అందరూ రేపు పొద్దున ఏకమవుతారు.